నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని వెన్నెల సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలువకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నమనేని వెంకయ్య విగ్రహాన్ని నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలు ఆవిష్కరించి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లావు మాట్లాడుతూ గన్నమనేని వెంకయ్య పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిబద్ధత, కార్యదీక్ష అందరికీ ఆదర్శనీయమని అన్నారు. జీవి మాట్లాడుతూ వెంకయ్య పేద ప్రజల కోసం ఎనలేని కృషి చేశారని, వారి ఆశయాలను కొనసాగించటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తూనే ఆయన అన్నారు, చాలా ప్రత్యేకమైన వ్యక్తి అండి వెంకయ్య, మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఆయన చెప్పడం జరిగింది. సరే, రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, చాలామంది చాలా పదవుల్లో కూడా కొనసాగుతూ ఉంటారు. అయితే వెంకయ్య గారిలో ఉన్న ప్రత్యేకత ఆయన మంచి డిసిప్లైన్తో ఏదైతే మిలిటరీలో ఆయన కొనసాగి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత అదే డిసిప్లైన్తో రాజు కూడా ఏ పదవి తీసుకున్నా, మార్కెట్ యార్డ్ తీసుకున్నా, సర్పంచ్ తీసుకున్నా, ఏ పదవిలో ఉన్నా, కార్యకర్తగా ఉన్నా కానీ అదే డిసిప్లైన్ ఆయన ఉండటం జరిగింది. అంతేకాదు కేవలం ఏదో జరిగిందని చెప్పి ఆయన చెప్పడం చర్చిస్తూ ఉన్నాం. ఇంత మండే ఎండలో కూడా ఇంతమంది 12 దాకా 11:30-12 అవుతా ఉంది, ఇంతమంది నుంచొని ఉన్నారు ఇక్కడ అంటే అది ప్రత్యేకత. ఎన్ని పార్టీలు వారు వచ్చారు, సిపిఐ వాళ్ళు వచ్చారు విగ్రహావిష్కరణ కంటే అది ప్రత్యేకత. ఇందాక అడుగుతా ఉన్నా, ఈ విగ్రహం పెట్టేప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పారంటే ఎవరు అభ్యంతరం చెప్పలేదండి అని చెప్పారు. అది ప్రత్యేకత, ఎవరు అభ్యంతరం చెప్పలేదంటే. ఇవన్నీ కూడా అందరూ కలుపుకొని, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూనే ప్రజల సమస్య పైన దృష్టి పెట్టిన వారికి ఇటువంటి గౌరవం లభిస్తుంది. అది మన అందరం కూడా అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని దానికి ప్రయత్నించాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కుటుంబ సభ్యులకి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసి ఆయనకి నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. పల్నాడు అభివృద్ధి కోసం, మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి, మన పల్నాడు జిల్లా అభివృద్ధి బాగుండాలని కాంక్షించేటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే మన మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారు మరి ఈరోజు పల్నాడు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నా. వెంకయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వినుకొండ టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. వెంకయ్య గారు మిలిటరీ నుండి వచ్చిన తర్వాత ప్రజలందరి కోరిక మీద సర్పంచ్గా నిలబడి సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించేశారు. ఆ విధంగా సర్పంచ్ దగ్గర నుండి మండలంలో ఒక విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు ఎదిగారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా వారు పార్టీ బాధ్యతలను ముందు తీసుకెళ్లారు. వారు చేసినటువంటి సేవలు, పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడినటువంటి గన్నమనేని వెంకయ్య గారు పార్టీకి చేసినటువంటి సేవలు మర్చిపోలేవు. ఈరోజు వారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అంతేకాదు నాకు వ్యక్తిగతంగా కూడా వెంకయ్య గారు వెన్నంటి ఉన్నారు. మొదటి నుండి కూడా కోడలి గారి అభిమానిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు గన్నమనేని వెంకయ్య గారు. నాకు మొదటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి కూడా నాకు ఒక కుడిభుజంలాగా ఉన్నారు గన్నమనేని వెంకయ్య గారు. వారు పార్టీకి చేసినటువంటి సేవలు, అలాగే వ్యక్తిగతంగా నాకు వెన్నుదండలుగా, అన్నదండలుగా ఉన్నటువంటి విషయాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే అధికారంలో ఉన్నప్పుడు అందరూ ముందుకు వస్తారు, కానీ అధికారం లేనప్పుడు కూడా, పార్టీ ఓడిపోయినప్పుడు మరుసటి రోజే వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చున్నటువంటి అతి ముఖ్యంలో గన్నమనేని వెంకయ్య గారు ఒకరని ఈ సందర్భంగా అధికారం పోయిందని నిరాశ పడలేదు, అధికారం పోయిందని బాధపడలేదు. ఒక పక్క గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో నియంత పోకడలు పోతూ, అక్రమ కేసులు పెడుతూ, తప్పుడు కేసులు పెడుతూ వేధింపులు చేసినప్పటికీ కూడా వారు ధైర్యంగా పార్టీలో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిని
ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే వెంకయ్య గారు ఒక సీనియర్ నాయకుడిగా పార్టీలో ఎలాంటి ముఖ్య కార్యక్రమాలైనా ముందుండి చేశారు. కాకతీయ సేవా సమితిలో కూడా వారు ఎంతో ఆసక్తిగా 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పేసి వారు ఎనలేనటువంటి కృషి చేసిన విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే బాబాయిగా ఎప్పుడు లీలావతి ప్రేమగా వెంకయ్య గారిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుంది. లీలావతిని కూడా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసేవాడు వెంకయ్య గారు. ఆ విధంగా నాతోటి మా కుటుంబంతో పార్టీతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్య గారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అందుకు ఆ కష్టాన్ని గుర్తించి వారికి గౌరవం కోసం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీలో అండదండలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ, అశోక్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు, కార్యకర్తలు, ఎన్డీఏ మిత్రులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, అలాగే సిపిఐ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ గన్నమనేని గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ గన్నమనేని వెంకయ్య గారు, జోహార్ గన్నమనేని వెంకయ్య గారు. చాలా మంది రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తన పార్టీలో చేరిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా పార్టీకే అంకిత భావంతో పనిచేసిన వెంకయ్య గారితో నాకు కొంత అనుబంధం ఉంది. ఆ రోజు ఎడ్లపాటి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇక్కడికి ఓటర్ ఎన్రోల్మెంట్ కోసం మరి నన్ను అబ్జర్వర్గా వేయటం జరిగింది. మరి చాలా విషయాలు పెద్దలందరూ చెప్పేశారు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం ఎందుకు అన్నట్టుగా మీ అందరికీ కూడా వెంకయ్య గారి గురించి నేను చెప్పడం అంటే మరి ఆల్రెడీ పెద్దలు మాకేమీ మిగల్చకుండా అంతా చెప్పేశారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కన్నా పార్టీకి ఎవరైతే కష్టపడతారో, కష్ట సమయాల్లో నిలబడతారో వాళ్ళని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుంది. అలాగే పార్టీ కేడర్ కూడా ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటుంది. వెంకయ్య గారు మరి ఒక మిలిటరీలో పనిచేశారు కాబట్టి వాళ్ళకు ఒక క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత ఉంటుంది. జీవితంలో వాళ్ళు క్రమశిక్షణతో ఎదిగిన వ్యక్తులు కాబట్టి మరి అంచెలంచెలుగా గ్రామ సర్పంచ్గా, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా వారు మరి ఉన్నతమైన పదవులు అధిరోహించారు. వారి ఆకాంక్ష వారు బ్రతికున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మరింత సంతోషించేవారు. అయినప్పటికీ వారు ఎక్కడున్నా కానీ పార్టీ గెలుపుని, పార్టీ అభివృద్ధిని మరి ఖచ్చితంగా సంతోషపడుతూ ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండకు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు అయిన బొడ్డుజర్ల ప్రసాదరావుకు రాజస్థాన్ కు చెందిన కళాకంజీ ఫౌండేషన్ వారు భారతీయ కళాకీర్తి సమాన్ అవార్డుకు ఎంపికైనట్లుగా తెలియజేశారు. దానికి సంబంధించిన ఫోటో మరియు షీల్డ్ సర్టిఫికెట్ శనివారం అందుకోవటం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ కు చెందిన జ్యోతి లలిత కళా అకాడమీ వారు, అలాగే ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్యోతి లలిత కళా అకాడమీ వారు ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ నిర్వహించగా ఆన్లైన్ లో 650 మంది పాల్గొనగా 10 మందికి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు దక్కగా ప్రసాద్ కు 10 మందిలో 2వ స్థానం దక్కిందని ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, తోటి కళాకారులు, వ్యాపారస్తులు ప్రసాద్ ను మెచ్చుకొని అభినందించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
వినుకొండ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రజలందరూ సహకరించి ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మీరందరూ చూసుంటారు, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెలలోనే చెప్పడం జరిగింది. ఎంత వేస్ట్ అనేది, వ్యర్థాలు అనేది అంత పెరిగిపోయి ఉన్నాయి. వాటిని ఏ విధంగా కూడా శుభ్రపరచకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాదాపు 80 లక్షల టన్నుల దాకా వేస్ట్ అలా పెరిగిపోయి ఉండటం జరిగింది. దీనివల్ల సరే మనకేమిటి వచ్చేది నష్టం అని మనం అనుకోవచ్చు. మన ఇంటి ముందు లేదు కదా, మన సందు చివరి లేదు కదా అని చెప్పి. మన సందు చివరి ఉండవసలా, మా ఇంటి దగ్గర ఉండవసరం లేదు. ఎక్కడో చోట పడేసిన దానివల్ల అది మెల్లగా భూమిలోకి ఇంకి దానివల్ల మొదటిది అయ్యేది ఏంటంటే మన తాగే నీరు కలుషితం అవుతుంది. నేను మాట్లాడుతుంది ఈ వేస్ట్ గురించి కాదు, మామూలు వేస్ట్, మన ఇంట్లో వ్యర్థాల గురించి మాట్లాడుతాను. దాన్నే సరిగ్గా మనం డిస్పోజ్ చేయకపోతే మొదటగా కలుషితం అయ్యేది నీళ్లు కలుషితం అవుతుంది. దాని తర్వాత కలుషితం అయ్యేది గాలి కలుషితం అవుతుంది. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే పరిస్థితి ఉండదు. ఇది ఏదో ఒక టౌన్లోనో 2 టౌన్లోనో అయ్యేది కాదు. నేను నర్సరావుపేటలో చూశాను, సత్తెనపల్లిలో చూశాను. ప్రతి టౌన్లో కూడా ఇదే పరిస్థితి. ఆ చుట్టూ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లో కనీసం నివసించడానికి కూడా ఉండలేని పరిస్థితి. ఇది సరే తగ్గుతుందా అంటే లేదు. ఎందుకంటే మనం అవసరాలు పెరుగుతున్నాయి, మన కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది, మనం ఎక్కువగా కన్సంప్షన్ చేస్తూ ఉన్నాం. ఇదివరకంటే ఎక్కడికో వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కొట్టినా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంకా కన్సంప్షన్ పెరుగుతుంది. పెరిగే కొద్దీ ఇంకా వేస్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి నష్టం, మన ఆరోగ్యానికి కూడా నష్టం. కాబట్టి దీన్ని ఒక మిషన్ లాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేస్తామన్నారు. దీంట్లో మీరందరూ కూడా కొద్దిగా భాగస్వామ్యం అవ్వండి. ఇది మామూలు వ్యర్థాలు, ఇంటి వ్యర్థాల గురించి. వాటిని కొద్దిగా డిస్పోజ్ చేసేటప్పుడు సరిగ్గా డిస్పోజ్ చేస్తే ఆ వచ్చే ఎవరైతే ఇంటికి వస్తారో కలెక్ట్ చేసుకుని వెళ్ళడానికి వచ్చేవారో వారికి సరిగ్గా డిస్పోజ్ చేస్తే వారు తీసుకుని వెళ్ళి దాన్ని శుభ్రం చేసే. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇందాక చెప్పిన ఒక రకంగా ఒక స్థాయి దాకా కలుషితం చేసి ఆపేస్తాయి. కానీ ఈ వ్యర్థాలు అనేది, ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కొన్ని వందల సంవత్సరాల పాటు వీటిని ఏ విధంగా కూడా మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఉండదు. కనీసం ఆహారం అంటే మట్టిలో కొన్ని రోజుల కన్నా కలుస్తుంది, ఆహార వ్యర్థాలు ఇవన్నీ. ఇది మాత్రం కలిసే పరిస్థితి ఉండదు. దీన్ని సరిగ్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కష్టపడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరికీ అభినందనలు. ఈరోజు మనం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీల పొల్యూషన్ వలన, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది, జబ్బులు వస్తున్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మరి అక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు ఈ వ్యర్థాలని మనం ప్రాపర్గా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నందువల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దానివల్ల నీరు కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఆ నీరు కలుషితం అయినందువలన అవి మన బోరుల్లోకి, బావుల్లోకి ఆ కలుషితమైన నీరు వస్తూ ఉంది. దాన్ని కలుషితమైన నీరు తాగినందువలన, వాడినందువలన మళ్ళీ జబ్బులు వస్తున్నాయి. అందుకోసం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు ఈ కలుషితం అవ్వకుండా మరి పరిశుభ్రత, పరిసరాల యొక్క ప్రాముఖ్యత గురించి అనేక దేశాలు ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మన దేశంలో కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 2047 కల్లా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే దానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే మనం ఈ వ్యర్థాలన్నీ ఇప్పుడు ఈ వారం ఎస్పెషలీ
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ట్యూబ్లైట్లు అవ్వచ్చు, వైర్లు అవ్వచ్చు, మొబైల్స్, ఇంట్లో పాడైపోయినటువంటి టీవీలు, బ్యాటరీలు, ఇలా ఎన్నో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతుంటాం. తర్వాత బారేద్దాం అనుకుంటాం. దానివల్ల గాలి పొల్యూషన్ అయిపోతూ ఉంది, నీరు పొల్యూషన్ అయిపోతూ ఉంది, మనకు తెలియకుండా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యర్థాలని మనం మేనేజ్ చేయాలా. ఈ వ్యర్థాలని మున్సిపాలిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రకారం ఈ వ్యర్థాలన్నీ కూడా మనం బయటికి పంపించినట్టయితే దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. ఈ వేస్ట్ని వీటిని మళ్ళీ కరిగించి మళ్ళీ తిరిగి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారు. దానివల్ల సంపద సృష్టించవచ్చు. కాబట్టి అదే ఇక్కడ వదిలేస్తే నీరు కలుషితం అయిపోతుంది, క్యాన్సర్ లాంటి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటే సంపద పెంచవచ్చు. అనారోగ్యం వస్తే ఇలాంటి వ్యర్థాలు పెరిగిపోతే భూమిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కలుషితం అయిపోతూ ఉంటాయి. ఈ వ్యర్థాల వల్ల రోగాలు వస్తాయి. రోగాల వల్ల మనం సంపాదించిన సంపద అంతా హాస్పిటల్ పాలు లక్షలు ఖర్చు అయిపోతూ ఉంది. కాబట్టి సంపద వేస్ట్ అయిపోతూ ఉంది, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. దీనివల్ల ఆరోగ్యం నష్టం, సంపద నష్టపోతూ ఉన్నాం. లక్షలు వృధా అయిపోతూ ఉంది డబ్బులు. అందుకోసం ఈరోజు అదే పరిశుభ్రంగా ఉంచితే, పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచితే, మన మురికాలని మన ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే, మన బజార్ని శుభ్రంగా ఉంచుకుంటే, మురికాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలాగే ఇలాంటి వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. వాటర్ కూడా కలుషితం అవ్వకుండా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పరిశుభ్రత అనేది మరి ఎంత అవసరం అనేది ప్రతి విద్యార్థికి తెలియజెప్పాల్సిన బాధ్యత విద్యార్థి దశ నుంచి అధ్యాపకుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా చెప్తాను. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మేము రోడ్ల మీదకి వస్తాం, సార్ మా కాలువ చూడండి సార్ అంటారు. మీ కాలువలో వేస్ట్ ఎవరు వేశారు? మేము వచ్చేసామా? మీ ఇంట్లోనేమో 10 సార్లు అద్దంలాగా ఇల్లు వంగి బండలు అరిగిందాకా రుద్దుతారు. మరి ఇంటి బయట కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి కదమ్మా. రోడ్డు మీద కసువంతానేమో కాలువలకు నెట్టేస్తారు, మా పని అయిపోయింది అనుకుంటారు. దోమలు ఎవరిని వెంటాడుతాయి? మిమ్మల్ని వెంటాడుతాయి, నన్ను వెంటాడు. పరిశుద్ధమైన గాలి, నీరు, వాతావరణం అది కుటుంబాల మధ్య కాదు, మన బజార్లలోనే కాదు, పాఠశాలల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, విద్యార్థులు చదువుకోవాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలని. పచ్చటి చెట్లను పెంచండి, వాతావరణాన్ని మరి శుభ్రంగా ఉంచేదానికి ఏమీ తప్పులేదు. చాలామంది అంటారు మా పిల్లలతో అది చేయించారు. మన పరిసరాలని మనం ఒక్కసారిగా అలా బయలుదేరి చెత్త అంతా ఎత్తుకొని పోతా ఉంటే మన పాఠశాల శుభ్రంగా ఉంటుంది. ఇదేదో వెట్టి చాకిరీ చేయించినట్టుగా కాదు. కాబట్టి ఇది ఒక సామాజికమైన కార్యక్రమం. సమాజంలో ఒక ప్రభుత్వం చేస్తే సమాజంలో అన్ని గ్రామాలు మరి పరిశుభ్రం అవ్వవు. మనం వెనకటి చూసేవాళ్ళం మన పెద్దవాళ్ళని. పొద్దున్నే లేచేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు, ఇంటి ముందు ఊడ్చేవాళ్ళు, ఆ కసువు ఒక తట్టలోకి ఎత్తేవాళ్ళు, దాన్ని తీసిపోయి మరి ఎరువు దెబ్బలో వేసేవాళ్ళు. ఆ పరిస్థితి కాకపోయినా కనీసం మీ ఇంట్లో వెజిటబుల్ వేస్టో లేకపోతే ప్యాకింగ్ వేస్టో ఏదైనా డిస్పోజల్ వేస్ట్ ఉంటే మరి 2 డబ్బాలు మీకు ఇచ్చారు, ఒక గ్రీను ఒకటి బ్లూ కలర్ది. సెపరేట్ వేసి చేయండి. దయచేసి మీ ఇంట్లో ఉన్న వేస్ట్ మొత్తం తీసుకొచ్చి కాలువల్లో వేయబాకండి. ఎవరికీ నష్టం కాదు, మీకే అంటు జబ్బులు వస్తాయి. కరోనా లాంటి జబ్బులు చూసాం మనం. ఆ రోజు మన ఇంట్లో మనం వేస్ట్ మనం పట్టించుకోలేని పరిస్థితుల్లో పాపం పారిశుధ్య కార్మికులు ప్రాణాలు సైతం మరి ఫణంగా పెట్టి మన కోసం ఈ వేస్ట్ అంతా చేశారు. కాబట్టి ఈ వేస్ట్ అనేది మరి వీటిల్లోంచి కూడా ఈ కాపర్ వైర్ ఉంది, పడేశారు. ఇందులో కాపర్ ఉంది, ప్లాస్టిక్ ఉంది. దీన్ని రీసైకిల్ చేసుకోగలిగితే దీని నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు. అలాగే ఒక యూనిట్లో కొన్ని పనికిరాకపోవచ్చు, కానీ కొన్ని పనికి వస్తాయి. కాకపోతే మనకంత ఓపిక లేదు, తీరిక లేదు. అయినప్పటికీ రోడ్డు మీద పడేసి మనకు పనికిరాందంతా రోడ్డు మీద పడేసి చేతులు దులుపుకునే సంస్కృతి కాకుండా ఒక క్రమ పద్ధతిలో వేస్ట్ని మరి ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈరోజు మరి స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా సమాజాన్ని
మరి శుభ్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 6వ రోజున వినుకొండ అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్ర అధికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణంలో గల తిరుమల నర్సింగ్ హోమ్ హాస్పిటల్ నందు పనిచేస్తున్న సిబ్బందికి అకస్మాత్తుగా హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి మరియు అగ్నిమాపక పరికరములు ఉపయోగించి అగ్ని ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందికి వివరంగా అగ్నిమాపక నివారణ చర్యలు తెలియజేసినందుకు హాస్పిటల్ యాజమాన్యం కేంద్ర అధికారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ పాల్గొనడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.